ఈ సినిమాలో వైజయంతి క్యారెక్టర్లో విజయశాంతి గారిని తీసుకుంటాం మూలంగా సెంటిమెంట్ ప్రకారంగా తల్లికి ఏమి ఇచ్చాము అనే దానికన్నా సొసైటీకి ఏమి ఇచ్చాము అనేది మంచి మెసేజ్ అనేది పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీతో రన్ టైం తగ్గట్టుగా మొత్తం పోలీస్ నేపథ్యం తల్లి నేపథ్యం ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అయితే కనుక వీర లెవెల్ ఉంది. చంపేసింది అంతే, ఇక చంపేసింది అంటే చంపేసింది. ఇక్కడే తగ్గేది లేదనుకుంటా. ఏడ పడతా ఆడ ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. అమ్మ కోసం చేయి నరుకుంటే అలాంటి సైకో ఎవడు ఉన్నాడు బ్రో. వీర లెవెల్ విత్ ఇన్ సెకండ్స్ లా చేయి నరుకొని విషయం చెప్పిండంటే ఏడైనా చూడలే బ్రో, ఏ మూవీలో చూడలే. ఇట్లా ఉండే మూవీ అయితే మామూలుగా లేదు బ్రో. అసలు విజయ్ అన్న బాబా 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 కళ్యాణ్ అన్న ఏం చేసిండు బ్రో యాక్టింగ్. బాబా నాకు అర్థమే కావట్లే బ్రో. అసలు సినిమా ఏంద్రా బై. 100 రోజులు కాదు, 200 రోజులు, 1000 కోట్లు కాదు. థియేటర్ దర్శనం ఇచ్చావా అమ్మా రామ. సినిమాలోకి వచ్చేసాయి, రాజకీయాలు వదిలేసాయి, సినిమాలోకి వచ్చేయాలి. విజయశాంతి సినిమాలోకి రావాలి, ఎంకరించాయి. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. ఈ సినిమాలో విజయశాంతి గారు సెంటిమెంట్ సీన్లు పోలీసు భయ ఒక్కొక్కరిని కాలస్తుంది, ఎగిసేగి తంతాంద భయ, ఒక్కొక్కరిని కొడుతుంటే కాలుతుంటే. సినిమా ఇప్పుడే చెప్తా, ఈ సినిమా ఇండస్ట్రీ ఇట్టేది. ఇలాంటి సినిమా ఇంకోటి రాలేదంతే. ఇంకోసారి ఇప్పుడే చెప్తున్నా, ఆడెవడో సినిమా బాగాలేదన్నాడట, క్లైమాక్స్ ఒకటే బాగుందన్నాడట. రే ఎవడైనా సరే సినిమా బాగాలేదంటే మాత్రం ఇక్కడే చెప్తున్నా, ట్యాంక్ బండ ఊరేస్తా చెప్తున్నా. ఎవడైనా